ఓం నమ శివాయ సిద్ధం నమ. మర్యాద అని పరువు మర్యాద దేనికి? మంచి పనులు చేయడానికి. చెడ్డ పనులు కూడా పరువు మర్యాదను అంకితం చేసుకుంటే ఏం చేయగలుగుతాము? ఏం చేయలేము. ఈ విధంగా ఆ ఇద్దరు కుమారులు పోటీ పడ్డప్పటికి మంత్రి ఏం చేశాడంటే అందరితో చర్చించాడు. చర్చించి అన్ని దేశంలో ఉండే చిన్న చిన్న సామంతరాజులు అందరిని వచ్చి రప్పించి కూర్చోబెట్టి ఇప్పుడు ఇది సమస్య, ఎవరిని చక్రవర్తిని చేస్తాము? వాళ్ళేమన్నారు, అయ్యా ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం సామంతరాజులు, ఎవరి పక్కన మేము చెయ్యి ఎత్తితే పైకి అతను రాజు చేయండి మీరు అన్నారు. అయితే అంతకుముందు ఇద్దరు ఏం చేస్తారో చెప్పండి మాకు అని అన్నాడు. అప్పుడేం జరిగింది, ముందు పెద్దవాడికి అవకాశం ఇచ్చాడు. పెద్దవాడు చెప్పాడు, నేను ఈ పనులు చేస్తానంటే సాధ్యమైన పనులే చెప్పాడు, అసాధ్యమైన పనులేం చెప్పలేదు. సముద్రం మీ ఇంటి దగ్గర తీసుకొని వస్తా, నదులు మీ ఇంటి ముందర పంపిస్తా, లేదు ఆకాశాన్ని కిందకి దింపి మేఘాలను కిందకి దింపి వర్షం కురిపిస్తా అని అట్లాంటి ఏం చెప్పలేదు పాప ఆయన. ఇక ఆయన వంతు అయిపోయింది. ఇంక రెండో కుమారుడు ఏం చేశాడు, ఇతను శాతకాన్ని మాట్లాడుతుంటాడు, నేను చేయగలను, నేను సమర్థుడిని, నాకు మించి సమర్థుడు లేడు, నేను మా తండ్రి దగ్గర రాజనీతి బాగా నేర్చుకున్నాను, నాకు రాజకీయాలు బిడ్డని బాగా తెలుసు అని చెప్పేసి ఆయన అనేక విధాలుగా ఇందాక చెప్పుకున్నాం కదా, మేఘాలు ఇట్లా అంటే వస్తాయి, వచ్చి వర్షం పడతాయి. అదేవిధంగా గాలి ఇలా ఊపిందంటే చెట్లన్నీ బాగా వీచి మంచి ప్రాణవాయువుని ఇస్తాయి ఆ హాయిగా. ఇక మనకు నీటి సమస్య లేకుండా చేస్తా, ఎందుకు నది పోతా ఉంది అక్కడ గంగానది, ఆ గంగానదిని ఇంటి వైపు మరలిస్తా, ప్రతి ఇంటి ముందర పోయేలాగా చేస్తా, గంగానదిని ప్రతి ఇంటి ముందర పోయేలాగా చేస్తా. గంగానది మన ఇంటి ముందుకు వస్తుంటే అమ్మాయికి పెద్దలు పాప నమ్మారు, అయ్యో గంగ మన ఇంటికి వచ్చేస్తూ ఉంది, మన ఇంటి ముందరే పోతుంది, మనం పుణ్యపురుషులు అవుతాము, పుణ్యస్త్రీలు అవుతాము, పరమ పావనులు అవుతాము. ఆ తర్వాత ప్రతి ఇంటికి ఒక రథాన్ని ఇస్తా. ఏ రథం అది? ఒక రథసారథి గుర్రం బండి, దాంట్లో దాని రథం అంటారు ఆ రోజుల్లో. ఈ రథంలో మీరు ఎత్తుకొని ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడికన్నా రావచ్చు. కనుక మీరు ఇలాంటిదని మీ ఇంటింటికి ఏర్పాటు, ప్రతి ఇంటికి ఒక రథాన్ని ఇచ్చేస్తా. ఇది అనేక రకాలుగా చెప్తున్నాడు. వింటున్నారు మంత్రులు కూడా, నవ్వుకుంటున్నారు మంత్రులు పాపం, ఏది స్వామి ఇది ఏం జరుగుతుందో ఏమో అని. అయితే సామంతరాజులు కొంచెం దురాశపరుడు. ఈ విధంగా జరిగితే మనం చేసినామని చెప్పుకొని వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర అనేక పనులు వసూలు చేసుకోవచ్చు, అనేక విధాలుగా వాళ్ళని మన వైపు తిప్పుకోవచ్చు అని చెప్పేసి ఇదే మాటలు పోయి వాళ్ళ గ్రామాల్లో చెప్పేస్తానే వాళ్ళ రాజ్యంలో ప్రకటించగానే అందరూ ఏం చేశారు, రెండో వాడిని ఎన్నుకున్నారు. రెండో వాడిని ఈ సామంతరాజు అంతా కలిసి, రెండో వ్యక్తే మంచివాడు, అతను ఇన్ని చేస్తానంటున్నాడు, ఇన్ని మంచి పని చేసేటప్పుడు నేనేం చేయలేనని చెప్పే వ్యక్తి మనకెందుకు అని అన్నారు. సరే, ఇలా ముందుగానే ఏం చేశారు, చిన్న రాజకుమారుడు సామంతరాజు చెప్పేశాడు ముందుగానే, మీరు కానీ నన్ను రాజుని చేస్తే మీకు ఒక్కొక్క చిన్న చిన్న సామ్రాజ్యాన్నితో పాటు మీకు ఇక్కడ ఉండే ధనాగారంలో ఉండే కనక వస్తువు వాహనాలు సహా సమానంగా పనిచేస్తా, నాకు అవసరం లేదు అన్నారు. ఇప్పుడు వెంటనే ఏం జరిగింది, రెండో వాడు వచ్చేస్తే రాజు అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. కనుక గట్టిగా అరిసి చెప్పేవాళ్ళు వాళ్ళు ఇలా ఉంటారు. మంచిని చేసేవాళ్ళు ఎలా చెప్తారు, సజ్జనుండు పలుకు చల్లగాను అంటే సౌమ్యంగా అందరికీ మీ సుఖాలు నేను చూస్తాను, మీకు కావలసినటువంటి సదుపాయాలను నేను కల్పిస్తాను, కోటకు భద్రత ఏర్పరుస్తాను, ఇతరుల మన మీదకి దాడికి రాకుండా సైన్యాన్ని బాగా తయారు చేస్తాను. ఇలా అనేక విధాలుగా రాణి రుద్రమదేవి చెప్పుకోవచ్చు మనం. ఆమె స్త్రీ అయినా కానీ ఆ యొక్క అద్భుతమైనటువంటి పరిపాలన చేసింది కాకతీయ వంశంలో రాణి రుద్రమదేవి. చాలామంది ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారో అది చేశారు, ఏం చేశారో అది ప్రజలకంతా ఆనందం అయిపోయింది. ఇలా సజ్జనులు ఈ విధంగా మంచిగా నెమ్మదిగా మాట్లాడతారు. ఈ యొక్క అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా, అన్ని ఆడంబరాలే, ఇంటికి పట్టు వస్త్రాలు ఇస్తాను, ఇంటికి కావాల్సినవన్నీ చేర్చేస్తూ ఉంటాను, అన్నీ మీరు కష్టపడాల్సిన పనే ఉండదు, అన్నీ మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటుంది, మీరు గమ్మని హాయి కూర్చోండి అనే వాళ్ళు కూడా ఉంటారు సహజంగా. ఇలా ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ మంచివాడుగా ఉన్నవాడు ఈ నెమ్మదిగా ఉండిపోయాడు, మనకెందుకులే సరేలే జరిగేది చూద్దాము,
ఈ ప్రజలు మనం ఏం చేయలేమని గమనం ఉండిపోతే ఏమైంది, మరలా ఈ తన అన్న అధికారం రాకూడదని ఏం చేశాడు తమ్ముడు, ఊరంతా దండోరలు వేయడం మొదలుపెట్టాడు. 4 రోజులు 5 రోజుల్లో మీ ఇంటి ముందర నది పోతుంది, ఇంకో 10 రోజుల్లో పోతుంది, 2 నెలల తర్వాత పోతుంది, 3 నెలల తర్వాత పోతుంది అని గట్టిగా అరిచి చెప్తూ ఉన్నాడు. గట్టిగా మా అన్న నమ్మొద్దండి, మా అన్న దుర్మార్గుడు, వాడు వచ్చాడంటే ఇవేమి రావు మీకు అని ఏదో ఒకటి రెండు చేసేసేసి గట్టిగా చెప్పుకుంటుంటాడు. సహజంగా మనం ఒకటి ఆలోచిస్తే, రాజైన వాడు ఆనందంతో సంతోషంగా ఉండాలి. కానీ అతను ఆనందంగా లేదు, సంతోషం లేదు. ఎందుకు? భవిష్యత్తులో చచ్చేంతవరకు నేను రాజుగా ఉండాలి, చిరకాలం నేను రాజుగా ఉండాలి, మా అన్న కావద్దు అంటే ఏం చేయాలి? ఇంకా చెప్తూనే ఉండాలి. అన్ని నేరాలన్నీ చెప్తున్నాడు, అతను ఇట్టోడు అట్టోడు ఇట్ట ఇలా చెప్తూనే ఉండాలి. చెప్తూ ఉంటే ప్రజల్లో ఏమవుతుంది, వాళ్ళ మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, నిజంగా దుర్మార్గుడేమో వాళ్ళన్నా, కాబట్టి ఇతనే మనకు మంచివాడు అనుకుంటూ వస్తాడు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. తన రాజు కానీ అతను నెమ్మదిగానే ఉంటాడు. ఎక్కడైనా తనకు పదవి రాలేదు అంటే అరిచి ఆర్భాటం చేస్తాడు. కానీ పదవి వచ్చిన అరిచి ఆర్భాటం చేస్తున్నాడు ఆ తమ్ముడు. ఏమి ఆయన నెమ్మదిగా ఉన్నాడు. మామూలుగా ఏదో కర్మఫలము, దేవుడి దయ, మన దేవుని దయ. ఇట్లా మానవులు అనేక రీతుల్లో ఉంటారు. మీ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండే పలుకు చల్లగాను. సజ్జనుడు అనేవాడు మెల్లిగా నెమ్మదిగా మాట్లాడతారు. కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున. కంచు అనేది అది మహాశబ్దం చేస్తుంది. ఆలయాల గంటలతో కంచుతో చేయబడుతుంది. ప్రతి ఆలయంలో, హిందువుల ఆలయంలో గంటలు ఉంటాయి, పెద్ద పెద్ద గంటలు. ఆ గంటలు మహాశబ్దం చేస్తాయి. రాజప్రసాదాల్లో కూడా గంటలు ఉంటాయి. పూర్వకాలం ఈ యొక్క టైం అనేది లేనప్పుడు కనుక కాలం తెలియడానికి వాళ్ళు ఏదో ఒక ప్రాథమికంగా ఒకటి ప్రాధాన్యత పట్టుకొని దాన్ని అనుసరించి కాలం ప్రకారం గంటలు కొడుతూ ఉండేవాళ్ళు. ఆలయాల్లో గంటలు కొట్టడం మనం చూస్తుంటాం. ఎందుకు? భగవంతుడికి మనం పోయి గంట కొట్టామంటే భగవంతుడు ఓహో నా భక్తుడు వచ్చాడు అనుకుంటాడు ఆయన. లేదు మనకు అమ్మాయి వెళ్ళి నిలబడుకున్నాం అనుకో, ఆయన అక్కడో ఉంటాడు వైకుంఠంలో లేదా కైలాసంలో. గంట కొట్టుకుంటా ఉంటే ఎవరు లేమో అనుకుంటారు. అందుకని గంట కొట్టాలి. మనం గంట కొట్టామనుకో, ఓహో ఇది నా భక్తుడి వాడు వచ్చాడు, నన్ను దర్శించుకున్నాడు. ఇలా సజ్జనులు ఏ విధంగా గంటలు మోగుతాయో ఆ గంటల్లాగా అల్పుడు పలుకుతాడు. సజ్జనుడు బంగారు చాలా విలువైంది. కంచు బంగారు పోల్చుకుంటే బంగారు 100 రెట్లు అధిక ధర ఉంటే ఇది 10 రెట్లు ధర, దానికంటే 10% మాత్రమే ధర ఉంటుంది. అంటే దాని విలువ తక్కువ, బంగారు విలువ ఎక్కువ. ఎక్కువైన బంగారు ఎక్కువ శబ్దం చేయాలి కదా, చేయదు. ఎందుకు? అది సౌమ్యంగానే ఉంటుంది. నిండుకుండ తొణకదు, అర్ధకొండ మాత్రమే ఇట్లా ఊగి అట్లా ఊగుతూనే ఉంటుంది, నిరంతరం ఊగుతూనే ఉంటుంది. ఎందుకు? దాంట్లో నీళ్ళు సగం వరకే ఉంటాయి. సగం వరకే ఉంది కాబట్టి ఎవరైనా టన్నుకి ఇట్లా ఊగుతూ ఉంటుంది. అదే నిండుకుండ పెట్టామంటే నిండుగా ఉంటుంది వల్ల అది అట్లే ఎటువంటి చలనము ఉంటుంది ఆ కొండకు అని చెప్పి సత్యనిష్ఠుడు అందరికి చెప్పాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం. నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలి, మురిపాల చోలాలి. సురులకే సేనాధిపతికి మధుర మగులాలి, ముచ్చకములాలి. పార్వతీ పరమేశ తనయుడు స్వామినాథుడట, కుమారస్వామి అట. కృత్తికలు పాలిచ్చి పెంచిన కార్తికేయుడట, ముద్దు బాలుడట, ఎదురకు వేళాయనట.